ప్రకృతి సాగులో ఆంధ్రప్రదేశ్ రైతులు ప్రపంచానికే దిశ నిర్దేశించబోతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ రోజు త్వరలోనే వస్తుందన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా స్థానిక రైతులతో నిర్వహించిన ఆత్మీయ పలకరింపు సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. స్థానిక రైతులకు గరిష్ట ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా ప్రముఖ సంస్థ ఐటీసీతో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా కుప్పం పరిసర ప్రాంతాల్లో పండే పండ్లు, కూరగాయల క్లస్టర్లను అభివృద్ధి చేసి వాటిని నేరుగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి మహానగరాలకు మార్కెటింగ్ చేయనున్నారు. అలాగే ఆధునిక వ్యవసాయ విధానాలను రైతులకు చేరువ చేసేందుకు విశాలాక్షి ఇన్నోవేషన్స్ సస్టైనబుల్ వాల్యూ చైన్స్ సంస్థతో కాడా ఒప్పందం కుదుర్చుకుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక ఆదాయం, మెరుగైన దిగుబడులు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు పిలుపునిచ్చారు. రైతులు కేవలం పంటలు పండించడమే కాదని ఆధునిక విధానాలను అనుసరిస్తూ మెరుగైన మార్కెటింగ్ను అందుకోవాలన్నారు. 4 ఏళ్లలో కుప్పాన్ని పూర్తిస్థాయి ప్రకృతి సేద్యం నియోజకవర్గంగా మారుస్తామని చెప్పారు. చిత్తూరు జిల్లా చిగురుగుంట వద్ద ఉన్న బంగారు గని నుంచి పసిడిని త్వరలోనే వెలికి తీసేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. మన నియోజకవర్గంలో మీరందరూ ఒప్పుకుంటే మనందరం ప్రకృతి సేద్యానికి వెళ్ళిపోయి మన నియోజకవర్గం వరకు ఎక్కడ యూరియా ఇవి లేకుండా, కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా నిర్ణయం చేద్దాం. దానికి కూడా మీరు రైతాంగం మొత్తం ఒక ఫేజ్ల మారిగా పోదాం. 3-4 ఏళ్ళు పెట్టుకుందాం. 4 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా మొత్తం పంట పండించి ప్రపంచానికే ఒక నమూనాగా అందజేద్దాం. దానికి మీరు సిద్ధంగా ఉంటే నేను కూడా సిద్ధమే. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేము చేయగలుగుతామని ఒక సంకల్పం. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా ప్రతి ఒక్క మీటింగ్లో మాట్లాడుతున్నాడు ప్రకృతి సేద్యం గురించి. తొందరలో భారతదేశానికి ఒకప్పుడు మీరు డాక్రా ఉమెన్ దేశానికి దిశ నిర్దేశించారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. రెండోది ప్రకృతి సేద్యం కూడా ప్రపంచానికి ఒక దిశ నిర్దేశించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రైతులు చేయబోతున్నారు. ఇది నాకు గర్వకారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ జై హింద్.